ఎవరు చెప్తున్నా కానీ వాళ్ళు ఇచ్చేది 10,000 ఇస్తున్నారు ఓటుకి, అవన్నీ తీసుకోండి. కానీ శ్రీరాముని పేరు మీద మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చెయ్యము, మాకు మాత్రం ఓటేయండి అని చెప్పి అడగాలి. ఎందుకంటే ఈ ఏరియాలలోనే ఎన్నో వాగ్దానాలు చేసి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. మీకు సింపుల్ పాయింట్స్ ఎక్కడైనా పోయినప్పుడు మాట్లాడటానికి చెప్పే విషయాలు ఏంటంటే, ఎన్నో వాగ్దానాలు చేసి ఈ ఏరియాలో ఇది చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తాం, చాలా ఇల్లు రెగ్యులరైజ్ కాలే, రోడ్లు వేయిస్తామని చెప్పి మాక్సిమం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటాయి. బయటకు పోతే మీరు ఎక్కడ పచ్చికి కనిపిస్తుందో కాన్స్టిట్యున్సీ మొత్తం అదే విధంగా ఉంటది. ఇక్కడ జూబ్లీస్ ఏందో ఏమో, మీరు ఇక్కడ చాలా మంది పక్కన నుంచే వచ్చారు, మీ ఏరియాలో అంతా ఉండదు. కానీ పాపం ఇక్కడ వచ్చేసరికి అంతా పచ్చనే ఉంటది. పచ్చిగా అంటే పచ్చగా కాదు, పచ్చిగా బోర్డు. సో మళ్ళీ మళ్ళీ చెప్పేదంటే ఇట్లాంటిది మన కిషన్ రెడ్డి గారి ఫండ్ ఉండొచ్చు, దత్తాత్రేయ గారి ఫండ్ ఉండొచ్చు. ఇక్కడ చాలా వరకు మనము కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది, బోర్వెల్స్ అయితే మాక్సిమం ఇవ్వడం జరిగింది. మా సార్ అయితే రోడ్డు మధ్యలో ఇక్కడ బోర్ ఇక్కడనే పడుతుంది అంటే ఇక్కడనే ఇచ్చింది. ప్రజల గురించి కావాలి, రోడ్డు కంటే ముఖ్యం వాటర్ కావాలని చెప్పి ఇక్కడ ప్రెసిడెంట్ వాటర్ వచ్చినాక వేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారి ఫండ్ నుంచి బోర్వెల్ వేయాలని జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే, మనము మన గవర్నమెంట్ లేకున్నా ఆ టైంలో గవర్నమెంట్ వస్తుందని కూడా తెలియకున్నా అప్పుల్లో అయినా కానీ ప్రజాసేవ ముఖ్యం అని చెప్పి దత్తాత్రేయ గారి ఫండ్ లో నుంచి చాలా వర్క్స్ ఇక్కడ చేయడం జరిగింది అప్పుడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏందా అని విసిరుకోకుండా ఏమైనా వర్క్స్ గురించి ఇక్కడ వాళ్ళు వచ్చినా కానీ ఎప్పటికప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ఇంకో కమ్యూనిటీ కూడా వాళ్ళు అడగడం జరిగింది, దానికి కూడా కిషన్ రెడ్డి గారి ఫండ్ నుంచి, ఎంపీ గారి ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీరు చెప్పాలి. సో నేను అనేది ఎన్నో వర్క్స్ కి వారి ఫండ్ నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే బస్తీలలో వాళ్ళు అడిగిన ప్రోగ్రామ్స్ కూడా కిషన్ రెడ్డి గారి ఫండ్ నుంచి ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ కోడ్, ఎలక్షన్ కోడ్ అయిపోగానే చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీకు చెప్తారు కొన్ని డీటెయిల్స్, ఎక్కడెక్కడ శాంక్షన్స్ అని, ఎక్కడెక్కడ కిషన్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పినారు. ఇప్పుడు మనం వర్క్ కూడా చేయించలేము ఇప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తా ఉన్నదో అది కూడా మీకు ఒక పాయింట్ నేను చెప్పేది, అది కూడా ఎలక్షన్లలో చెప్తూ అండ్ జనాల కాడికి పోయినప్పుడు చెప్తానికి ఒకటి ఉంటుంది. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం తీసుకొని దీని ఇక్కడ కిషన్ రెడ్డి గారు వచ్చి వాకింగ్ చేసి ఆఫీసర్లను పిలిపించి దాన్ని టెండర్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మొన్న వచ్చేసి కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టి వాళ్ళు ఎవరన్నా చిన్న ఇంటికి పోతే మొన్న ఈ ఎమ్మెల్యే చనిపోయినందుకు మీకు ఒక రీజన్ తెలుసు, ఒక రీజన్, వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త మీద చాలా ఏదో జరిగింది, అందుకొరకు ఆయన హాస్పిటల్ మొత్తం ఎండలు ఉన్నాడు, దానికోసం హాస్పిటల్లో పడ్డాడు కాబట్టి దానికి కొంచెం ఎఫెక్ట్ అయింది అనేది బయట జనరల్గా తెలుస్తుంది. కానీ అదే కార్యకర్త ఎవరైతే చనిపోయిందో ఆయన మీద కూడా పోలీసు వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి, సేయింగ్ దట్ ఇక చాలా ఎక్స్ట్రాక్షన్ చేస్తారండి. అంటే కొన్ని ఏదైనా పార్టీకి ఏదో ఉన్నది అంటే అడుగుతుంటారు, కొంచెం పోతుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు, వాడు సావనన్న కావాలి, లేదంటే ఏదైనా చేయాలి, లేకపోతే వాడు కావాల్సిందే అయితే ఉంటుండే. ఈది అమీన్, హిట్లర్, వీళ్ళందరూ పేర్లు ఉంటారు, అలాంటి కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ. ఐఎమ్ నాట్ జోకింగ్ అండి. ఆయన డిప్యూటీ మేయర్ అనేది ఇచ్చి తీసేస్తే ఇక్కడ టపాకాయలు వేసుకున్నారు అంటే అమ్మ కొంచెమన్నా బతికినామని చెప్పేసి ప్రతి ఒక్కరు భయపడుతుంటే మన భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టించారు ఇక్కడ. వాళ్ళు భయపడేటోళ్ళు ఒకప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ లేనప్పుడు. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీలా గెలిచిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చి ఇక్కడ వారికి ఒక ధైర్యం అనేది తీసుకొచ్చింది. ఎన్నడూ కిషన్ రెడ్డి గారు ఆ విధమైన మాటలు మాట్లాడలేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకొని ఆయన అవాక్ అయిపోయి ఎవరైతే సంబంధిత ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి ఆన్ ది స్పాట్ మేమే సర్ప్రైజ్ ఈ టైంలో సార్ మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి కూడా చాలా కొంచెం తగ్గడం జరిగింది. అందుకే ఏదైనా ప్రాబ్లం అట్లాంటివి ఉంటే వాళ్ళతో నేను చెప్పిస్తా, వాళ్ళ ఎమ్మెల్యేనే తిడతానని చెప్పి మాతో కూడా చెప్పిస్తున్నారు కొన్ని. అన్నా ఇట్లా ఆఫీసర్లు చెప్పాను, లీడర్స్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటారు. ఏంటి ఏ విధంగా ఉంటే ఈ బస్సులు ఏమైంది, ఆ బస్సులు ఏమైంది. మీరు ఒక విధం చెప్పాలంటే ఒక ఆయన ఇక్కడ ఎవరు కార్తీక్ అని ఉంటుండే సోషల్ మీడియా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆయన మన కార్తీక్ అని సోషల్ మీడియా ఆయన ఉంటే మీరు సర్ప్రైజింగ్ అవుతారు. వాళ్ళ ఇంటి ముందల్లా కేక్ కట్ చేసినట్టు రోడ్ కట్ చేయించినట్టు తీసుకొచ్చి కేక్ కట్ చేయించినట్టు జోకాలు ఇట్లా కట్ చేయించేసి రోడ్ ఆయన ఇంటి ముందలే. ఇదేందని చెప్పి మీ అందరం వచ్చి చూస్తే అక్కడ పైప్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, చెక్ చేస్తానికి తీసినామని చెప్పి చాలా రోజులు అక్కడ ఏం కూడా వెళ్ళాము.
ఇప్పుడు ఇంకా అట్లనే ఉంది, ఇంకా అట్లే ఉంది, లేదు మళ్ళీ కట్టేసి అది అంతే. సో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోయినటువంటి ఇక్కడ కార్పొరేటర్ గురించి చెప్పుకుంటూ పోతే మీరు ఇంటికి పోయి లోపల ఏం సినిమా పోతే మీరే దిగుదాం అనే టైప్ ఉంటాయి స్టోరీ. విలన్ల మీద స్టోరీలు వస్తుంటాయి కదా, మీరే దగ్గర నుంచి కూడా తీసుకుంటారు. ఐఎమ్ నాట్ జోకింగ్ అండి, మీరు తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలా మంది ఇక్కడ కాంట్రాక్టర్ చనిపోయింది ఇక్కడ ఆయన చేయబట్టి, కార్యకర్త ఆయన దోస్తు వాడు యాక్చువల్గా పాపం. మొన్న ఎవరైతే ఇక్కడ సర్దార్ అనే వాడు పిల్లగాడు చనిపోయింది, ఆయన దోస్తు ఈయన ఎమ్మడే తిరిగేటోడు. కానీ ఏదో చిన్న వసూల కాడ ఏదో డిఫరెన్స్ వచ్చిందట, వాడు అన్ననే మళ్ళా ఈయన కాంగ్రెస్ లో పోయినా ఆయన పోకుండా ఈ దివంగత ఎమ్మెల్యేతోనే ఉండిపోతే వాడిని పైన థర్డ్ ఫ్లోర్ వేసుకున్నాడని చెప్పి మున్సిపల్ వాళ్ళని పంపించి దాన్ని కూలగొట్టియాలని చెప్పి ట్రై చేసింది. ఆ కూలగొట్టించాలని ట్రై చేస్తే ఆయన ఇంత బతికి నేనే వసూలు చేసినని ఇంత బతికిపోయినా నాకే లాస్ట్ ఇట్లా అయిపోయిందని. ఇదంతా కూడా నిజమండి, నేనేదో ఓట్ల గురించి లేదా మీరు అక్కడ పోయి చెప్తాను కాదు, నేనే ఇన్నిసార్లు వసూలు చేసినా నాకు లాస్ట్ నాకు అదే గతి పడిపోయింది, నన్ను నా ఇజ్జత్ పోతున్నది, పైన కూలగొడితే మున్సిపల్ వాళ్ళు నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఆయన పైన పోయి దొరికారు. పైనుంచి అట్లా మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుకుంటూ నాకు ఇంకా ఈ బతికేందుకు అని చెప్పి చనిపోయాడు. అంటే మీకు ఇట్లాంటి అరాచకాలు ఇక్కడ జరిగినాయని చెప్తున్నా. మీకు తెలుసుండొచ్చు, పూలబండనగానే చాలా సార్లు విన్నా అని చెప్పేసి ఇలాంటి కాంట్రాక్టర్ చనిపోయింది ఇక్కడ. మీరు పోతుంటే నీకు రాను ఇక్కడ మీరు ఎట్లా మనం 20-25 రోజులు ఉండేది ఉన్నది కాబట్టి మీకు ఇలాంటి స్టోరీ చాలా తెలుస్తుంటాయి. మీరు అందరికి కూడా చెప్పి యాక్చువల్ గా అయితే భారతీయ జనతా పార్టీ ఏ విధమైన ఏది ఉన్నా వచ్చినా రాకున్నా ఏం లేకున్నా మేము మీ గురించి పనిచేస్తాము. మోడీ గారు చేస్తున్నటువంటి స్కీమ్స్, తెచ్చినటువంటి స్కీమ్స్ మనను ప్రపంచంలో ఏ స్థాయిలో పెట్టిండనే మాటలు ఇవన్నీ చెప్తూ ప్రజల దగ్గరికి మీరు పోతూ ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ ఏం చేసినా చేయకున్నా రాబో కాలంలో ఇక్కడ ఎర్రగడ్డలో వాళ్ళు ఎన్నో సార్లు ఎర్రగడ్డ నుంచి అక్కడ కమ్యూనిటీస్ ఉంటే రోడ్ వేయిస్తాను కొన్ని సంవత్సరాలు అయింది. మొన్న కిషన్ అన్న అక్కడ పోయి వాళ్ళ గురించి తెలుసుకొని అక్కడనే కూర్చొని మున్సిపల్ వచ్చింది నాకు ఇక్కడనే ఉంటా అని చెప్పి ఆయన టెండర్లు ఇన్ఛార్జ్ చేస్తే ఒక మినిస్టర్ వచ్చి కొబ్బరికాయ కొడతారు ఎర్రగడ్డది. సో వాళ్ళందరికీ కూడా తెలిసి రోడ్డు స్టార్ట్ అయిందో లేదో ఈ పక్కనే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కబ్రస్థాన్కి చోటు అలాట్ చేసిరని మీరు ఎక్కడ విన్నారా అండి? ఒక గవర్నమెంట్ కబ్రస్థాన్ కి అంటే మైనారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాన్ని ఎక్కడైనా అలాట్ చేసిరని ఎక్కడ విన్నారా? సరే పాతకాలం నుంచి వస్తుంది, ఇక్కడ అలాట్ చేసింది గవర్నమెంట్. ఇంకొక గంటలో నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుందంటే అక్కడ వాళ్ళ ఓట్ల గురించి నేను చెప్పేది, ఓట్ల గురించి అక్కడ 2 ఎకరాలు రాసి పడేసింది. ఎక్కడ రాసిరు? అది కూడా చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియాలో, ముఖ్యంగా హిందువులు ఉండే ఏరియాలో. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అరాచకాలు ఈ ఏరియాలోనే జరిగినాయి, మీరు ఏదో విన్నారు ఇట్లాంటి. సో అలా అని చెప్పేసి మనం ఏం భయపడనక్కర్లేదండి. మనం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు చెప్తే చాలండి, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి జనాలకు తెలిస్తే చాలు. చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఇక్కడ కార్యకర్తలు ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళతో మీరు రోజు మెమేకం అవుతుంటే మీకే తెలిసి వస్తాయి. అదే విధంగా రాబో కాలంలో ఇంకా మనం ఇంటరాక్ట్ అయితేనే ఉంటాం. కాబట్టి ఇక్కడ మీకు వచ్చిన నాయకులకి రోజు ఆఫ్టర్నూన్ మీరు ఇక్కడికి లంచ్ టైంకి ఇక్కడ రావచ్చు, మళ్ళా పోయేటప్పుడు డిన్నర్ కూడా ఇక్కడ చేసుకొని ప్రజల దగ్గరికి పోతానికి మమేకం అవుతానికి ఇంకా ట్రై చేస్తారని ఇక్కడ నాకు తెలిసినటువంటి మెడ్చల్ అర్బన్ మల్కాజ్గిరి వాళ్ళందరూ కూడా స్వాగతం. ఎందుకంటే ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ మా పక్కదే కాబట్టి మా భరత్ మేమిద్దరము కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ గారికి మేమందరం ఇక్కడ పనిచేయవలసిందే. కానీ మీరు ఎక్కడి నుంచో మా గురించి వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఏ విధమైన చిన్న మీకు కావాల్సిన ఆ టైప్ లో ఉండకుండా సౌకర్యాలు ఏదో ఇక్కడ మేము మా దగ్గరికి ఏం పోయి వస్తా ఎక్కడెక్కడో ఉంటామంటే కూడా మీరు కొంచెం మా లిస్టు ఎవరికన్నా మాలో
రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే ఇక్కడ కూడా మేము మాకు చూసినట్టుగా మీకు అకామిడేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి.